Good morning, all of you. My name is Nageshwar. Welcome back to my channel, Rao's Institute of English, Grammar and Spoken English. My channel number is 9010868177 from Narsapur, Chinnamadipalli, West Godavari district. You can join and speak English without fear. Now, మనం దీని ముందు వీడియోలో సింపుల్ ఫ్యూచర్లో వాక్యాలని ప్రాక్టీస్ చేసాం. సో సింపుల్ ఫ్యూచర్లో పాజిటివ్ ఆన్సర్స్ని ఎలా చెప్పాలి అనే వాక్యాలని ప్రాక్టీస్ చేసాం. ఈ వీడియోలో మనం సింపుల్ ఫ్యూచర్లో నెగిటివ్ ఆన్సర్స్ని ఎలా చెప్పాలి అంటే, దీని ముందు వీడియోలో మనం ఏంటి పాజిటివ్ ఆన్సర్స్ అంటే ఐ విల్ కమ్ టు కాలేజ్ టుమారో అంటే నేను రేపు వస్తాను అని. నెగిటివ్ ఆన్సర్ ఎలా చెప్తాం? మనం నెగిటివ్ ఆన్సర్ ఎలా చెప్తాం? నేను రేపు కాలేజీకి రాను అని చెప్తాం. సో ఇప్పుడు మనం నెగిటివ్ ఆన్సర్స్ని ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఏ టెన్స్లో? సింపుల్ ఫ్యూచర్లో. సింపుల్ ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో జరగబోయే పనుల గురించి తెలియచేసే టెన్స్ని లేక కాలాన్ని మనం సింపుల్ ఫ్యూచర్ అంటాం. సో సింపుల్ ఫ్యూచర్లో నెగిటివ్ ఆన్సర్స్ని ఎలా చెప్పాలో మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేయబోతున్నాం. దీని ముందు వీడియోలో మనం ఏం ప్రాక్టీస్ చేసాం? సింపుల్ ఫ్యూచర్లో పాజిటివ్ ఆన్సర్స్ని ఎలా చెప్పాలో ప్రాక్టీస్ చేసాం. ఓకే, నేను ఇప్పుడు ఈ వాక్యాలని తెలుగులో అడుగుతాను, వేరే అతను వాటిని ఇంగ్లీష్లో చెప్తాడు. అతనితో పాటు మీరు కూడా ఇంగ్లీష్లో రిపీట్ చేస్తే ఈ ప్రాక్టీస్ మనకి మాట్లాడేటప్పుడు వేగంగా వ్యక్తం చేయడానికి ఈ ప్రాక్టీస్ చాలా ఉపయోగపడుతుంది. చదివినా, ఎంత విన్నా, ఎంత చదివినా మాట్లాడేటప్పుడు వాక్యాలు కానీ పదాలు కానీ బయటికి పంపించలేం. దానికోసమనే ఈ ప్రాక్టీస్ ఇవ్వబడుతుంది. కాబట్టి మీరు కూడా మాతో పాటు ఈ వాక్యాలను రిపీట్ చేస్తే మీరు ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడగలరు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను రేపు కాలేజ్కి రాను. I won't come college tomorrow. I won't come to college tomorrow. I won't come to college tomorrow. హియర్ ఇక్కడ మన ఒక విషయాన్ని గమనించాలి. ఐ వోంట్ అంటే WONT. వోంట్ అంటే విల్ నాట్ అని అర్థం. విల్కి నాట్ యాడ్ చేసి మనం వోంట్ అని పలుకుతాం. నేను రాను, నేను రేపు కాలేజీకి రాను అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో మనం ఎలా చెప్తాం? I won't come to college tomorrow. I won't come to college tomorrow. వారు రేపు కాలేజీకి రారు. They won't come to college tomorrow. అతను రేపు కాలేజీకి రాడు. He won't to come to college tomorrow. He won't come to college tomorrow. He won't come to college tomorrow. ఆమె రేపు కాలేజీకి రాదు. She won't come to college tomorrow. కొంతమంది రేపు కాలేజీకి రారు. Somebody won't come to college tomorrow. రమేష్ రేపు కాలేజీకి రాడు. Ramesh won't come to college tomorrow. రాణి రేపు కాలేజీకి రాదు. Rani won't come to college tomorrow. రేపు ఎవరు కాలేజీకి రారు. Everybody will want to come to college tomorrow. Everybody will go to college tomorrow. Everybody రేపు ఎవరు కాలేజీకి రారు. Everybody want to come to college tomorrow. రేపు ఎవరు కాలేజీకి రారు. Nobody will come to college tomorrow. Nobody will come to college tomorrow. రేపు ఎవరు కాలేజీకి రారు. Everybody will come. రేపు ఎవరు కాలేజీకి రారు. Nobody will come to college tomorrow. Nobody will come to college tomorrow. రేపు ఎవరు కాలేజీకి రారు. Nobody will come to college tomorrow.
ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే నోబడి వచ్చినప్పుడు మనం విల్ అనే చెప్పాలి, విల్ నాట్ అనేది చెప్పకూడదు. ఎందుకంటే నోబడి అనేది మనకి నెగిటివ్ ఆన్సర్ అది. కాబట్టి మనం నోబడి వచ్చినప్పుడు నాట్ని యాడ్ చేయవలసిన అవసరం లేదు. విల్కి నాట్ అనే పదాన్ని యాడ్ చేయవసరం లేదు, విల్ అంటే సరిపోతుంది. ఎందుకంటే నోబడి అనేది నెగిటివ్. ఓకే, రేపు ఎవరు కాలేజీకి రారు. Nobody will come to college tomorrow. రేపు నోబడి విల్ కమ్ టు కాలేజ్ టుమారో. నేను అతనికి సహాయం చేయను. I won't help him. ఐ వోంట్ హెల్ప్ హిమ్. Help him. నేను అతనికి సహాయం చేయను. I won't help him. మీరు కూడా మాతో పాటు ప్రాక్టీస్ చేస్తానికి వీలుగా ఉంటుందని మేము స్లోగా ప్రాక్టీస్ చేస్తున్నాం. దీన్ని మీరు గమనించి మీరు కూడా మాతో పాటు రిపీట్ చేయండి. ఈ ప్రాక్టీస్ మాట్లాడేటప్పుడు వాక్యాలను కానీ పదాలను కానీ ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, నేను అతనికి సాయం చెయ్యను. I won't help him. ఐ వోంట్ Help హెల్ప్ him. హిమ్. వారు అతనికి సాయం చెయ్యరు. They won't help him. దే వోంట్ Help హెల్ప్ him. హిమ్. ఆమె అతనికి సాయం చెయ్యదు. She won't help him. షీ వోంట్ Help హెల్ప్ him. హిమ్. కొంతమంది అతనికి సాయం చెయ్యరు. Somebody won't help him. సంబడి వోంట్ హెల్ప్ Help him. హిమ్. ఎవరు అతనికి సహాయం చెయ్యరు. Nobody will help him. నోబడి విల్ Help హెల్ప్ him. హిమ్. రాజు అతనికి సాయం చెయ్యడు. Raju won't help him. రాజు వోంట్ Help him. హెల్ప్ హిమ్. రాజు అతనికి సాయం చెయ్యడు. Raju won't help him. ప్రకాష్ అతనికి సాయం చెయ్యడు. Prakash won't help him. నేను అతనితో ఉండను. I won't with him. ఐ వోంట్ స్టే విత్ హిమ్. I won't stay with him. నేను అతనితో ఉండను. I won't stay with him. వారు అతనితో ఉండరు. They won't stay with him. దే వోంట్ Stay with him. విత్ హిమ్. ఆమె అతనితో ఉండదు. She won't stay with him. కొంతమంది అతనితో ఉండరు. Somebody won't stay with him. సంబడి వోంట్ Stay with him. ఎవరు అతనితో ఉండరు. Nobody will stay with him. నోబడి విల్ స్టే విత్ With హిమ్. ఎవరు అతనితో ఉండరు. Nobody will stay with him. నోబడి విల్ Stay with స్టే him. విత్ హిమ్. నేను అతనిని ఆహ్వానించను. I won't invite him. I won't invite him. వారు అతన్ని ఆహ్వానించరు. They won't invite him. దే వోంట్ Invite him. హిమ్. ఆమె అతన్ని ఆహ్వానించదు. She won't invite him. కొంతమంది అతన్ని ఆహ్వానించరు. Somebody won't invite him. సంబడి వోంట్ Invite him. హిమ్. సంబడి వోంట్ Invite him. హిమ్. నేను హైదరాబాదు వెళ్ళను. I won't go to Hyderabad. ఐ వోంట్ గో టు Hyderabad. హైదరాబాద్. నేను బుధవారం హైదరాబాద్ వెళ్ళను. I won't go to Hyderabad Wednesday. ఐ వోంట్ గో టు హైదరాబాద్ ఆన్ వెన్స్డే. on Wednesday. I won't go to Hyderabad on Wednesday. నేను బుధవారం హైదరాబాద్ వెళ్ళను. I won't go to Hyderabad on Wednesday. ఐ వోంట్ గో టు హైదరాబాద్ ఆన్ వెన్స్డే. వారు బుధవారం హైదరాబాద్ వెళ్ళరు. They want to go to Hyderabad on Wednesday. దే వోంట్ గో టు హైదరాబాద్ ఆన్ వెన్స్డే. Wednesday. వారు బుధవారం హైదరాబాద్ వెళ్ళరు. They won't go to Hyderabad on Wednesday. నేను క్లాస్కి హాజరవ్వను. I won't attend the class. ఐ వోంట్ అటెండ్ ద క్లాస్. వారు క్లాస్కి హాజరవ్వరు. They won't attend the class. ఆమె క్లాస్కి హాజరవ్వదు. She won't attend the class. రేపు కొంతమంది క్లాస్కి హాజరవ్వరు. Somebody won't attend the class tomorrow. నేను ఫోన్ చెయ్యను. ఐ వోంట్ మేక్ ఏ ఫోన్ కాల్. I won't make a phone call. వారు ఫోన్ చెయ్యరు. They won't make a phone call. దే వోంట్ మేక్ ఏ Phone ఫోన్ call. కాల్. కొంతమంది ఫోన్ చెయ్యరు. Somebody won't make a phone call. సంబడి వోంట్ Make మేక్ a ఏ phone ఫోన్ call. కాల్. సంబడి వోంట్ మేక్ ఏ Phone call. phone call. Okay, thank you for watching my videos. We will practice some sentences in future in our next video. Till then, bye and see you again. Okay.